భీమిలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చిన్న శ్రీను ఆనందపురం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. మాజీ సీఏ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గంలో సంతకాలు సేకరించి బుధవారం ఉదయం 10 గంటలకు అంబేద్కర్ విగ్రహం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి జిల్లా కేంద్రానికి తరలించనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు, సామాజిక సంస్థలు పెద్ద ఎత్తున పాల్గొని సానుకూల మద్దతు ప్రకటించారు. ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నంత వరకు ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటాం. ప్రజలు ఎప్పుడు కూడా ప్రజల తాలూకా వాణిని వినిపిస్తూ ఉంటాయి. ప్రభుత్వానికి వారు పెడదామని పెడితే ఖచ్చితంగా రేపు ప్రజాకోర్టులో జరగబోయే ఎన్నికల్లో ప్రజాకోర్టులో వారు దోషుగా నిలబెట్టే కార్యక్రమాన్ని ప్రజలే తీసుకుంటారని చెప్పి ఇవన్నీ లేదు. వ్యవసాయ రంగమే కానీ అనేక రకాలు మీ అందరికీ తెలుసు. ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు. మరి వ్యవసాయ రంగంలో ఇవాళ ఆర్బీకేలు తీసుకుంటే ఐక్యరాజ్య సమితిలోనే ఇవాళ ఆర్బీకే రైతు భరోసా కేంద్రాన్ని ఐడెంటిఫై చేసి ఇవాళ రైతు భరోసా కేంద్రాన్ని మిగతా దేశాలు కూడా వచ్చి స్టడీ చేసే పరిస్థితి, మిగతా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వచ్చి స్టడీ చేసే పరిస్థితి. ఇవాళ ఈ క్రాప్ ఈకేవైసీ చేస్తున్నామంటే ఇవాళ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మీ ద్వారా తెలియజేసుకుంటాం. మరి రేపటి రోజు కార్యక్రమం ఖచ్చితంగా మీ ద్వారా, మీడియా ద్వారా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులు భీమిలి నియోజకవర్గం సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు అయిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రేపు అందరూ కూడా 10 గంటలకల్లా మరి తగరపల్స అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రావాలని మిమ్మల్ని అందరినీ మీ ద్వారా, ఈ మీడియా ద్వారా కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి మరి భాగస్వాములు అయ్యి అక్కడ నుంచి దీన్ని ఒక ర్యాలీగా తీసుకెళ్లి మరి జిల్లా పార్టీ కార్యాలయానికి అంచేంత వరకు మీ అందరూ కూడా పాల్గొనాలని, దీంట్లో కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి